మా బిడ్డను క్షమించయ్యా, మా బిడ్డను క్షమించయ్యా. అయ్యా అయ్యా మా బంధువులు క్షమించయ్యా, మా బంధువులు క్షమించయ్యా, మా బంధువులు క్షమించయ్యా, మా బంధువులు క్షమించయ్యా. అయ్యా మా పక్క వాళ్ళని క్షమించయ్యా, మా పక్క వాళ్ళని క్షమించయ్యా, మా పక్క వాళ్ళని క్షమించయ్యా, మా పక్క వాళ్ళని క్షమించయ్యా. మా యొక్క ఉన్నటువంటి అయ్యా పట్టణ ప్రజలు క్షమించయ్యా, మా పట్ట ప్రజలు క్షమించయ్యా. ఇదిగో ప్రభు నా మోహపు ఆలోచన ప్రభు తండ్రి యేసు నామములో యేసు రక్తంలో ఇదిగో ప్రభు నీ నామమును బట్టి నన్ను క్షమించండి. ఉపవాస ప్రార్థన వచ్చిన దేవుని బిడ్డలారా, మీ హృదయము విరిగి నలిగిన హృదయము కలిగి ఉండి మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఈ రాత్రి దేవుడు అంగీకరించుటకు ఆయన మన మధ్యలో సింహం లేదని ఆయన దోషులము కాదని మేము పరిశుద్ధులను అనుకున్నట్లయితే దుర్బలపడుతున్న ఈ రాత్రి మీ పరమయం నలిగిపోతున్నట్టుగా మీ పరమాత్మకు అభినందనకు నీవు నలిగిపోయి పశ్చాత్తాపంతో ప్రార్థన ఈ రాత్రి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన దేవుని చెవులలో దేవుని పని అంటే ఎంతో ఆసక్తి కలిగి మన ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని పని అంటే ఈ భూమి మీద ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో పనులు చేస్తాం మనం. ఎన్ని విధాలుగా ఎవరు చేసేటువంటి పనులు మనం చేస్తారు. అని దేవుని పరిచర్య చాలా అమూల్యమైనది. దేవుని పని చాలా శక్తివంతమైనది. దేవుడి పని దేవుడు మెచ్చుకునే పని. దేవుడి దగ్గరికి దేవుడి పని చేసిన వాళ్ళు దేవుడి వెళ్ళగలిగి ఆ పనులకు రాజ్యం ఉండగలిగినటువంటి బలమైనటువంటి పని అది. అలాంటి పనిలో సహకరించే వారికి మనం ఉండాలి. అలాంటి పనిలో అన్నవాడు నేను మార్పుతో పాటు కుమ్రాన్ని వెళ్ళిపోతాను అది అన్నారని అయ్యా. ఆ మార్పు ఒకప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు, మార్పు మనతో పాటు సహకరించాడు. అలాంటి వ్యక్తితో ఏం చేద్దాం అన్నప్పుడు బర్నబా పౌలుతో వాదించడం మొదలుపెట్టాడు. దేవుడు